రాక్షసులారా, తల్లి కడుపు నుండే భూమిని సంఖ్యల పెట్టుకొని వచ్చినట్టు ఈ భూమి అంతా నాదేనంటున్నారు. ఊటకు గతి లేని వాళ్ళు తన తోటి ఉన్న వాళ్ళంటి తన అన్నలు చచ్చిపోతుంటే ఆ అన్నల్ని భుజాలను వేసుకున్నారు, ఆ అడవుల్ని దాటుతున్నారు. అదిగో చూడు దండకారణ్యంలో పల్లె ఊరులో ఈ రోజు ఉత్తర తెలంగాణలో రాయలసీమల కోస్తాలో శ్రీకాకుళం జిల్లాలో అమరవీరుల నెత్తురు మేము వృధా పోనీయమని చెప్పి ఆ నెత్తురుతో జెండలెత్తుకుండ్రు. నా అక్కలు చెల్లెళ్ళు ఆయుధాలు పట్టుకొని రైతు కూలి రాజ్యం తీసుకొస్తామని, పీపుల్స్ వార్ జిందాబాద్ అని. అదిగో చూడు దళం గదులుతున్నదా. విడుదల చేయాలి. నల్ల చట్టాల కింద అరెస్ట్ చేసిన మా పేద ప్రజలని విడుదల చేయాలి బిడ్డ, గట్టిగానండి. నల్ల చట్టాల కింద అరెస్ట్ చేయబడ్డ మా పేద ప్రజలని మాత్రమే వీళ్ళు పంచారు. అంటే 2,60,00,000 సేద్య భూమికి 5 లక్షల ఎకరాల భూమిని వీళ్ళు ఇప్పుడు దాకా పేదవాళ్ళు పంచామని చెప్పి సిగ్గు లజ్జ లేకుండా అసెంబ్లీలో వీళ్ళు ప్రకటిస్తున్నారు. మరి పేదవాళ్ళకి దున్నేవాడికి భూమి కావాలని, భూమి లేని భూమి కావాలని ఆ కోరిక పోతుందా? ఆ కోరిక పోవాలని మీరు వాళ్ళని కొట్టినా తనినా చంపినా ఆ కోరిక పోతుందా? ఆ కోరిక తీర్చినాడు పోతుంది తప్ప కొడితే తంతే ఆ కోరిక పోదు అని చెప్పి ఈ 20 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం చరిత్ర రుజువు చేసింది. అడవి ప్రాంతాల గిరిజనులు అంటే మాకు తిండి కావాలి, మాకు భూమి కావాలి, తరతరాలుగా మేము ఏ భూమిని అయితే ఈ అడవిలో సాగు చేసుకుంటున్నామో ఆ భూమి మాకే దక్కాలి. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి, ఇవాళ జంగళాత్ వాళ్ళు వచ్చి ఇది అడవి భూమి, ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి అనడానికి వీలని చెప్పి అంటున్నారు. అంతమించి వాళ్ళు ఏమీ అనలేదు. అటువంటి గిరిజనులని 800 మందిని తాడతట్టగా జైల్లో పెట్టిన ఘనత ఎన్టీ రామారావు దక్కుతుంది. మరి చెన్నారెడ్డి ఏం చేస్తున్నాడు? గిరిజనులకు భూమి ఇప్పిస్తున్నాడా? భూమి ఇప్పడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా? 1/70 రద్దు చేయను అని హామీ ఇస్తున్నాడా? అడవి ప్రాంతాలలో 156% భూమి, 100 ఎకరాలు 56 ఎకరాల భూమి గిరిజనేతల చేతిలో ఉందని చెప్పి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అది తిరిగి ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? ఇప్పిస్తానని హామీ ఏమైనా ఇస్తున్నాడా? పోనీ కనీసం ఎన్టీ రామారావు హయాంలో గిరిజనుల పోలీసులు అత్యాచారాలు చేయలే కొంతకాలం పాటు, ఎన్కౌంటర్లు ఆపేస్తామని కొంతకాలం పాటు. అసలు ఎన్కౌంటర్లు ఆపేస్తాము అంటున్నారంటేనే దాని అర్థం ఏమిటి? ఎన్కౌంటర్ అంటేనే పోలీసులు చెప్పే కథల ప్రకారం నక్సలైట్ల కాల్పులు జరుపుతారని, ప్రాణరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరుపుతారని అర్థం. అది మరి నక్సలైట్ జరిపే కాల్పులకి ఆత్మరక్షణ చేసే పోలీసుల్ని, అత్యాచారాలు చేసే పోలీసుల్ని శిక్షిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్ మీద, ఒక నియమం మీద, ఒక సూత్రం మీద నిలబడాలి. అటువంటిది ఏది కూడా మనకు కనిపించడం లేదు. గతంలో ఎమర్జెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ల మీద సుప్రీం ఐన్స్టైన్ కంటే ఎక్కువ ప్రౌడ్, ఐన్స్టైన్ కంటే ఇంత ప్రౌడ్ లేకుండే వాడు డ్రెస్ వేసుకోగానే ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లా వాడిచ్చాడ్రా పోలీసోడు అంటే ఆఫీసరే. మా అన్నల చంపే ఈ అధికారం, మా చెల్లెల చర్చే ఈ అధికారం, మా పంటల చర్చే ఈ అధికారం, మా ఇండ్లను కూల్చే ఈ అధికారం, మా అన్నల చంపే ఈ అధికారం. అదే అడుగుతున్నాం. నీ చట్టం కాదు బిడ్డ. అందుకే ఓ ఓరుగల్లు ప్రజలారా, విద్యార్థి మేధావులారా, రచయితలారా, కళాకారులారా, మళ్ళొచ్చుండు పోయిండు అమ్మా బాబా అమ్మా బాబా అయ్యో బాబా అయ్యో బాబా తెలంగాణ తెలంగాణ తెలంగాణ.
వచ్చిరట నాకు వినబడాలి